సగం భూమి లోపల కొలువైన శివలింగం ఉన్న ఆలయం గురించి తెలుసుకుందాం. ఆప్ శంభూ దేవాలయం. ఈ ఆలయం జమ్మూ నగరంలోని రూప్నగర్ ప్రాంతంలోని సత్రియన్ వద్ద ఉంది. ఆప్ శంభూ ఆలయం ఒక అరుదైన ఆలయం. ఈ ఆలయంలో స్వయంభూ రాతిలింగం ఉంది. ఇక్కడ సగం కనిపించే సహజమైన శివలింగం ఉంటుంది, మిగిలిన సగం భూమి కింద ఉంటుంది. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే స్వయంభూ లింగం ఏ విధమైన పైకప్పుతో కప్పబడి ఉండదు. మరోవైపు జిల్లేడు మరియు గన్న చెట్టు యొక్క పొదలు ఉంటాయి. మర్రి, మామిడి, క్రెంగల్ మరియు బిల్వ చెట్లు వంటి అనేక ఇతర చెట్లు కూడా ఈ ఆలయ ప్రాంగణంలో ఉంటాయి. నంది విగ్రహంతో పాటు దుర్గామాత, కాళీదేవి, గణేశుడు, హనుమంతుడు, శనిదేవుడు, రాముడు, సీతాదేవి మరియు లక్ష్మణుడు, విష్ణు భగవానుడు, లక్ష్మీదేవి మరియు యముడు వంటి దేవతల విగ్రహాలకు చిన్న చిన్న ఆలయాలున్నాయి. ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. పూర్వం ఈ ప్రదేశాన్ని మహారాజా ప్రతాప్ సింగ్ పాలనలో దట్టమైన అడవిగా ఉండేది. సమీపంలో నివసించే ఒక గుజ్జర్ తన గేదె పాలివ్వడం లేదని గ్రహించాడు. ఎవరో రహస్యంగా పాలు పితుకుతున్నారని అతనికి అనుమానం వచ్చింది. కాబట్టి ఆయన గేదెను అనుసరించాడు మరియు ఇతర గేదెలు, ఆవులు మేస్తుండగా ఆ గేదె మాత్రం ఒక నిర్దిష్ట రాయి దగ్గర నిలబడి దానిపైన పాలు విడుదల చేయడం చూసి ఆశ్చర్యపోయారు. తన జంతువుపై ఏదో దుష్టశక్తులు దాడి చేసి ఉంటాయని అతని భావించి గొడ్డలితో రాయిని పగలగొట్టానికి ప్రయత్నించాడు. ఆశ్చర్యకరంగా రాయి నుంచి రక్తం కారడం ప్రారంభమైంది. గుజ్జర్ భయపడిపోయాడు. తరువాత తాను అంధుడిగా మారిపోయానని గ్రహించాడు. ఇంకా అతని ఇల్లు కూడా కాలిపోయింది. కుటుంబం మొత్తం తీవ్రంగా బాధపడింది. ఈ కథ విన్న మహారాజా ప్రతాప్ సింగ్ ఆ ప్రదేశాన్ని పరిశీలించటానికొచ్చారు మరియు పిండి రూపంలో ఉన్న శివుణ్ణి చూసి చాలా సంతోషించారు. అతను స్వయంభూ లింగాన్ని ఒక పెద్ద ఆలయంలోకి మార్చాలనుకున్నాడు. అతను ఆ ప్రదేశం నుండి లింగాన్ని తవ్వమని ఆదేశించాడు. చుట్టూ ఉన్న ప్రాంతం తవ్వినా కాని మరుసటి రోజు అది నిండిపోయినట్లుగా కనపడింది. ఈ విషయం మహారాజుకు తెలిసి రాజు అదే స్థలంలో ఆలయం కట్టాలని నిర్ణయించుకున్నాడు. కాని ఒకరోజు కలలో శివుడు అది శివుని యొక్క సహజమైన నివాసమని అతనికి చెప్పాడు. కాబట్టి రాజు పిండిని అలాగే ఉంచాలని నిర్ణయించుకున్నాడు. అప్పటినుంచి లింగాన్ని అసలు రూపంలోనే పూజిస్తున్నారు. భక్తులు ఏడాది పొడవునా ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. కానీ మహాశివరాత్రి నాడు ఈ ఆలయంలో భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ అద్భుతమైన ఆలయం ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ ఆలయం జమ్మూ తావీ రైల్వే స్టేషన్ నుంచి దాదాపు 11.9 కిలోమీటర్ల దూరంలో, జమ్మూ విమానాశ్రయం నుంచి దాదాపు 13.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సగం భూమి లోపల సగం బయట కొలువైన శివలింగం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.